వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే సరదాగా వాకింగ్కి వచ్చేసాము. అలానే మా వాళ్ళు చెస్ బోర్డ్ చూడగానే టెంప్ట్ అయిపోయి చెస్ ఆడదామంటారు. సరే వీడియో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేద్దాం, చిన్న మెమరీ లాగా ఉంటుంది కదా అని అనుకున్నాను. సో అదే వీడియో మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. వైట్ వర్సెస్ బ్లాక్ ఎవరు గెలిచారో చూడాలనుకుంటే వీడియో ఎండింగ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో గెలుపు ఓటమి బెట్టింగ్ అనేది ఏం లేదు, జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నాము. అండ్ వీడియో మధ్యలో అక్కడక్కడ స్కిప్ అయిందండి కొంచెం, అంటే వేరే కాల్ రావటం వల్ల వీడియో రికార్డింగ్ అనేది పాజ్ అయింది. అది పాజ్ అయిందని చూసుకోలేదు మేము కూడా. ఇక్కడ నేను ఎవరిది పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు, సో వీడియోలో మీరే చూసేయండి. ఒక సైడ్ బ్లాక్, ఇంకొక సైడ్ వైట్. కొంచెం వైట్ అయినని జూమ్ చేద్దాము. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు ఏ దాన్ని మూవ్ చేయాలా అని. మొత్తానికి గుర్రాన్ని అయితే పట్టేసుకున్నాడు. మూవ్ చేద్దామా వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నాడు అనమాట. సో బ్లాక్ అయినా భలే నవ్వుకుంటున్నాడు, ఇలా మూవ్ చేసావు అసలుకి, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత మూవ్ అవుతుంది అని. సో మొత్తానికి వేరే దాన్ని మూవ్ చేసేసాడు. చెస్ గేమ్ ఉన్న వాళ్ళకైతే ఇలా ఆడితే భలే మజా వస్తుందండి. అంటే చెస్ బోర్డ్లో మనం చిన్నగా కూర్చొని ఆడతాం కదా, కానీ ఇలా పెద్ద సైజులో ఉన్న చెస్ బోర్డ్ దాన్ని మనం నుంచొని మూవ్ చేస్తుంటే ఆ ఫీల్తోనే ఆడచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే నిజంగా ప్రాణం పెట్టి ఆడతారండి. నేను చాలా మందిని చూశాను. అంటే ఆ ఓడిపోతే ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ కూడా వాళ్ళలో ఉంటాయన్నమాట. అంటే గేమ్ని అంత హార్ట్కి తీసుకొని ఆడతారు. ఒక్కదాన్ని లేపేశాడు, పక్కకి తీసి పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ అయినా మూవ్ చేయాలి, ఆలోచిస్తున్నాడు ఏం మూవ్ చేయాలా అని. నాకైతే అస్సలకి చెస్ గేమ్ నాలెడ్జ్ లేదు, వాళ్ళు ఆడుతున్నారని నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఏదో చిన్నప్పుడు ఆడాం కానీ ఇప్పుడైతే అస్సలు గుర్తులేదు. అంటే ఆపోజిట్ పర్సన్ ఏదైతే మూవ్ చేస్తారో అదే మూవ్ చేస్తుండే, గేమ్ లాగా అని కాదు, కానీ అది అలానే ఆడాలేమో అని ఆడేవాళ్ళం చిన్నప్పుడు. సో ఇంకా గేమ్ నడుస్తూనే ఉంది. అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని అయితే బయటకు వచ్చేసాయి అన్నమాట. మొత్తానికి మూవ్ చేసేసినారు. మూవ్ చేయాలా వద్దా అనుకుంటూ మూవ్ చేశాడు. సో చెక్ పెట్టేశాడు ఈ చెక్ మెట్ని. అయ్యయ్యో అని ఆలోచిస్తూ మూవ్ చేయాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. ఇదా సంగతి, చేస్తా నీ పని చేస్తా చూడు, లేపేసి పక్కన పెట్టేసాడు. సో నైస్ మూవ్. చూస్తుంటే అయితే ఇంట్రెస్టింగ్ ఉంది, నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది నాకైతే. సో మొత్తానికి అలా అవుతుందన్నమాట. పక్కన మధ్యలో గైడ్స్ కూడా మంచిగా గైడ్ లైన్స్ ఇస్తున్నారు. కనుక మీరు చూస్తూనే ఉన్నారు కదా, అంటే హెల్ప్ చేస్తున్నారు అనమాట. అంటే ఇది మేమేమీ అంత ఇదిగా ఆడట్లేదు కాబట్టి జస్ట్ మేమేదో క్యాజువల్గా వచ్చి అలా కనిపించింది, ఫ్రీగా ఉంది చేసుకోవడానికి ఆడుతున్నాము. మొత్తానికి గేమ్ అయితే ఎండింగ్కి వచ్చేసేసిందండి. దీంట్లో నాకు ఈ గుర్రం ఒకటి, ఆ ఎలిఫెంట్ ఒకటి, సిపాయిలు, రాజు ఇవి తప్ప మిగతా మంత్రి కూడా తెలుసు. మిగతావన్నీ ఏమేమి ఉంటాయో అసలుకి ఎలా మూవ్ అవుతాయి, కొన్ని ఎల్ షేప్లో మూవ్ అవుతాయి, కొన్ని ఓన్లీ స్ట్రైట్ మూవ్ అవుతాయి, కొన్ని క్రాస్గా మూవ్ అవుతాయి అని ఈరోజు చూస్తే అర్థమైందనమాట. చిన్నప్పుడు నేను చెప్పినట్టుగా ఆపోజిట్ పర్సన్ స్ట్రైట్ మూవ్ చేస్తే నేను కూడా స్ట్రైట్ మూవ్ చేస్తుండే, అలా ఆడేదాన్ని, కానీ అంత సీరియస్గా ఎప్పుడు నేర్చుకోలేదు. ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకేం అర్థమైందంటే కొన్ని మాత్రం అంటే హార్స్ వచ్చేసి ఎల్ షేప్ సమ్ అట్లా, ఎలిఫెంట్ ఒక టైప్ ఆఫ్ మూవ్, అండ్ మంత్రిది క్రాస్ మూవ్, అట్లా ఒక్కొక్కటి. సిపాయి అయితే ఓన్లీ ముందుకి వెనక్కి వెళ్తున్నారు, అట్లా మూవ్ చేస్తున్నారు అనమాట. అదొకటి నాకు అర్థమైంది. ఈ గేమ్ మొత్తం వీళ్ళు ఆడుతుంటే చూస్తుంటే అన్నీ కూడా ఒకటేలాగా మూవ్ అవ్వటం లేదు. మొత్తానికి బ్లాక్ అతనే గెలిచేటట్టు అనిపిస్తున్నాడు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు అనేది. ఇప్పటికీ చెక్ మెట్ 2 times ఇచ్చేసారు. మూవ్ చేయాలా వద్దా అనుకుంటూ మూవ్ చేసేస్తున్నారు. అసలు నేను వీడియో తీస్తున్న సంగతి కూడా వీళ్ళకి తెలియదండి. ఏదో అటు ఇటు వాకింగ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు. ఈ వీడియో అప్లోడ్ చేసినాక వాళ్ళు కూడా చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను.
సో ఫైనల్గా గేమ్ అయితే ఒక ఎండింగ్కి వచ్చేసిందని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు మధ్యలో వేరే కొలీగ్ ఎంటర్ అయిపోయి ఇది కాదు అది మూవ్ చేద్దామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో అలా అలా యాడ్ చేస్తున్నారు. సో మొత్తానికి నాకు ఎందుకో బ్లాక్ పర్సనే గెలుస్తాడని అనిపిస్తుంది, ఐ మీన్ బ్లాక్ సైడ్ గెలుస్తుందని అనిపిస్తుంది. సో మాకు టైం కూడా అయిపోయింది. వేరే పర్సన్ కూడా వచ్చి వెయిట్ చేస్తున్నాడు, అంటే ఆయన డైలీ ప్యాషన్తో ఆడతారు కదా. సో అలా వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తుంటే మాకు కూడా మంచిగా అనిపించలేదు. సరే మనం టైం పాస్కే కదా ఆడుతుంది అని గేమ్ మొత్తం కంప్లీట్ చేయకుండానే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ మేమైతే ఏం బ్లాక్ సైడ్ గెలిచిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.